ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఇప్పుడు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు దాటాక అయినా కూడా అప్పటికి కూడా ఇంకా స్వేచ్ఛ రావటం లేదు. ఎప్పుడు వంటింటి కుందేలు, పిల్లల్ని చూసుకోవడం, ఆ పని ఈ పని అని చెప్పేసి వాళ్ళకి సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేకపోవడము. మరి మగవాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమీడియట్లీ వాళ్ళు వెళ్తారు, వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మాకు కూడా ఉన్నాయి అనేసి కొంతమంది అంటారు, మీకు కూడా మేము ఇస్తున్నాం కదా అని కూడా వీళ్ళు అంటూ ఉంటారు. అయినా సరే వీళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది లేదు, రావట్లేదు. ఎప్పటికి ఇంకా అంతే ఉంటున్నారు, స్వేచ్ఛ అనేది లేదు మాకని కొంతమంది మహిళలు అనే మాటలు. నిజంగా 40 సంవత్సరాలు దాటాక కూడా వాళ్ళు అలానే ఉంటున్నారు. లేదు అంటే తప్పు ఎక్కడుంది అంటారు. నిజంగా స్వేచ్ఛ లేదా అంటే? లేదు, స్వేచ్ఛ అంటే నేనేం చెప్తానంటే అది బాధ్యత నవీన గారు. ఇప్పుడు పిల్లలు పుడతారు ఇంట్లో, ఇప్పుడు ఆడవాళ్ళ మనస్తత్వం ఆలోచనలు ఒకలా ఉంటాయి, మగవాళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఆడవాళ్ళ మనసు ఆలోచనలు ఎలా ఉంటాయంటే బాధ్యతలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవును. మగవాళ్ళు ఏంటంటే బాధ్యతల నుంచి బయటపడే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంతసేపు ఇంట్లో కూర్చోవాలా, ఎంతసేపు పెళ్ళామొహం చూస్తూ కూర్చోవాలా, లేకపోతే ఎంతసేపు పిల్లలు గోవాలా, ఇంట్లో ఎంతసేపు ఉంటా కాసేపు బయటికి పోయేద్దాం, ఫ్రెండ్స్ని చూసుకొని వద్దాము, ఇలా ఆలోచనలు మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి. బోర్ ఫీల్ అవుతారు తొందరగా. ఆడవాళ్ళు ఎంతసేపు ఇంట్లో ఉన్నా బోర్ ఫీల్ అవ్వరు, ఎందుకంటే బాధ్యత పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో ఏ టైంకి ఆ పనులు చూసుకోవడము, ఇల్లు సర్దడము, ఎవరన్నా గబుక్కని కాలింగ్ బెల్ కొడితే ఈవిడే వెళ్ళి రిసీవ్ చేసుకోవడము, వాళ్ళ కాఫీలో వాటరో ఏదో చూడటము, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మీదే పడుతున్నాయి. ఏ జనరేషన్లో చూసుకున్నా కూడా ఇప్పుడు కొద్దిగా మారుతున్నారు, కానీ అది పెద్ద ఇదేం కాదు. అంటే చెయ్యాల్సిందేనా అని మీరంటే దానికి నేను నా దగ్గర జవాబు నేను చెప్పను. అది వాళ్ళ అండర్స్టాండింగ్ మీద నడుస్తూ ఉంటుంది. కాకపోతే స్వేచ్ఛ అనే మాటకు వస్తే కనుక బాధ్యతలు, ఈ బాధ్యతల వల్ల ఆడవాళ్ళు తొందరగా అన్నీ తెంచుకుని బయటకు వెళ్ళలేకపోతున్నారు. కొంతమంది వెళ్తున్నారు ఇప్పుడు, ఆ వెళ్ళినందువల్ల నష్టాలే కానీ లాభాలు అసలు లేవు. చూడండి, పిల్లలు ఉంటారు, ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడని చెప్పి ఈమె కూడా వెళ్ళిపోయింది అనుకోండి, పిల్లల పరిస్థితి ఏంటి అక్కడ? అందుకని అంత తొందరగా ఆడవాళ్ళు తెంచుకుని వెళ్ళలేకపోతారు. అలా తెంచుకుని వెళితే కనుక ఆ ఇల్లు ఇంకా పైకి రాదు. కాబట్టి ఇది స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు అని మనం బాధపడుతూ ఉంటాము, కరెక్టే. కానీ అప్పుడప్పుడు మనకి మనసుకి స్వేచ్ఛ కావాలని అనిపిస్తుంది. అది మనం వాళ్ళు ఇచ్చిన పైన మనమే తీసుకుంటూ ఉండాలి. ఎలా అంటే మనకు కావాల్సిన ప్లేస్ కానీ, ఒక గుడి అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, లేదా ట్రిప్ అవ్వచ్చు, ఊరు చుట్టాలింటికి కావచ్చు, ఏదైనా ఒక చిన్న పార్టీకి, ఫంక్షన్కి, ఇలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసి వెళ్దామని కూడా చెప్పచ్చు. చెప్పి అంటే కొంతమందికి చెప్తే కానీ అర్థం కాదు. కొంతమంది మగవాళ్ళే ఫ్రీక్వెంట్గా ఏదో ట్రిప్ వేసి ఫ్యామిలీని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికైతే ఇవి అందుబాటులో ఉండవో వాళ్ళకి నేను చెప్తున్నాను. అన్నప్పుడు మొద్దు మనస్తత్వాలుగా ఉంటారు కొంతమంది మగవాళ్ళు. అబ్బా హాయిగా వండుతుంది, తింటున్నాను, ఫోన్ మాట్లాడుకుంటున్నాను, ల్యాప్టాప్ కొట్టుకుంటున్నాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వెళ్ళొస్తున్నాను, మళ్ళీ ఇంటికి రాగానే తలుపు కొడితే తీస్తుంది, టైంకి పెట్టేస్తుంది, అబ్బా హాయ్ బిందాస్, ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఇవన్నీ చేయటం వల్ల ఆవిడకి వెళ్ళాలనిపిస్తుంది కదా, రెస్ట్లెస్ అయిపోతారు. అలసట, బ్రెయిన్కి బాడీకి అలసట, విత్ కిడ్స్, ఇంకా ఇంట్లో బాధ్యతలతోటి ఆవిడ విసిగిపోతుంది. అన్నప్పుడు ఆవిడకి ఒక విరామము ఇది కావాలని అతను ఆలోచించాడు, అంతే. 100కి ఒకళ్ళిద్దరు ఉన్నారేమో, వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. ఆలోచించాలని నేను ఇక్కడ చెప్తున్నాను. లేకపోతే ఈ టైటిల్ పెట్టుకుంటాం మనం, మాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది ఒకటి ఇచ్చేది కాదు, అర్థమైందా? అది ఉన్న ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మనం అవైల్ చేసుకోవాలని ఆలోచించడంలోనే మనకు స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు టైం తీసుకుని మనం కూడా అక్కడికైనా వెళ్దామని పురమాయిస్తే తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు, పురమాయించినా తీసుకెళ్ళిన దరిద్రులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకుని మెల్లగా చెప్పి ఇలా వెళ్దాం, ఒక ప్లాన్ చేసుకుని మనం ఒక ఏమంటారు సలహాలాగా ఏమన్నా అనుకోండి అంటే కనుక అందరూ బయలుదేరుతారు. అంటే అది కూడా కొంతకాలానికి రిస్క్గా అనిపిస్తుంది. ప్రతిసారి నేనేనా అనిపిస్తుంది. మరి వాడికి తట్టదు, ఏం చేస్తావు? ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి, నీకు వెళ్ళాలనిపిస్తుంది, అతను పలకడు, ఏం చేస్తావు? ఒక్కళ్ళమే వెళ్ళి వస్తే కూడా అంత ఆనందంగా ఉండదు, భర్తతో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనమే కొంత అలవాటు చేసి వెళ్దాం అని అంటూ ఉంటే వాళ్ళు కూడా కొంతకాలానికి మారే ఛాన్స్ ఉంది. మారద్దులే బాబు, కాస్త కనీసం పిలిచినప్పుడల్లా వస్తూ ఉండు,
అన్నే రాజీ మార్గానికైనా మనం వచ్చినట్టయితే అతన్ని భర్తగా సదరు భర్తని మనం తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. దాన్ని మనం స్వేచ్ఛ కోల్పోయామని అనుకోవాల్సిన అవసరమే లేదు. అంతా మన చేతిలోనే ఉంటుంది. నువ్వు గంటలో పని చేయాలంటే గంటలో చేయగలవు, 4 గంటల్లో చేయాలంటే 4 గంటల్లో చేయగలిగే కెపాసిటీ స్త్రీలకు ఉంటుంది. కాబట్టి ఏడవలసిన పని లేదు, రిస్క్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఏదో పోగొట్టుకున్నామని డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. అరే నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, మీరు ఉండాలి, టైంకి ఉండండి, ఇవాళ ప్లాన్ చేస్తున్నాను, ఇవాళ ప్రోగ్రామ్ పెడుతున్నాను, మనందరం కలిసి ఫలానా చోటకి వెళ్ళాల్సిందే. అంటే మనమే నేర్పడం లేదు, అంతే. మనమే నువ్వు లాక్కోవడమే, అంతే. మర్యాదగా ఇవ్వు. నువ్వు ఇవ్వలేదనుకో నేను లాక్కుంటా. ఇప్పుడు మర్యాదగా ఇస్తే మనకి వెల్ అండ్ గుడ్, లేదనుకో లాక్కున్నాం అనుకో వాడు ఏం చేయలేడు. లాగేసుకున్నాను నేను మీ దగ్గర, ఏం చేస్తారు మీరు? చూస్తా కూర్చోవడమే. నాకు కావాల్సిన నేను తీసుకుని పర్స్ మీకు ఇచ్చేస్తా. అంటే మనకి మనమే అంతే ఆలోచించేసి అతి త్యాగాలు చేసేసి మన స్వేచ్ఛను మనమే పోగొట్టేసుకుంటున్నాం అంటే అంతే. అంతే అంటే నేను చెప్పాను కొంతమంది దరిద్రులు ఉంటారని, ఆ దరిద్రులు ఇందులోకి తీసుకురాకండి. అంటే వాళ్ళు దేనికి లొంగరు అనమాట. ఒక ఎంజాయ్ చేద్దామని ఒక నవ్వడు, ఒక జోక్ వేసినా నవ్వడు, ఒక సినిమాకి వస్తానంటే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు, చుట్టాలింటికి వెళ్దామంటే వద్దంటాడు, ఒక ట్రిప్కి వెళ్దామంటే వద్దంటాడు, డబ్బు లేదా అంటే ఓ సత్యాంత ఉంటుంది వెనకాల, కానీ ఖర్చు పెట్టడం. డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదా అంటే కాదు, మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బాగానే ఖర్చు పెట్టుకుంటాడు. అన్నెసరీ అనిపిస్తుంది అనమాట. ఇదంతా రిస్క్, అందరిని తీసుకుని వెళ్ళాలి, ఇప్పుడు అనవసరం డబ్బు ఖర్చు, ఎవడెళ్తాడా, ఇలా ఆలోచించే వాళ్ళకి లాక్కోవాల్సిందే. లాక్కుని వాడిని ఒక తాడు కట్టి వాడిని కూడా డబ్బాలు వేసుకుని తీసుకుపోవడమే. చచ్చినట్టు స్టీరింగ్ ముందు పడేస్తే వాడు డ్రైవ్ చేస్తుంటాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలా ఫ్యామిలీని బాధ పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఉపాయం ఇది ఒకటే. ఏదో ఒకటి చెప్పి మనం వెళ్దాం అని చెప్పి వాళ్ళ ఉత్సాహపరిచి తీసుకెళ్తే మన ఆనందం ఫుల్ఫిల్ అవుతుంది. పిల్లలు కూడా మంచిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి వ్యక్తిత్వ వికాసము, మానసిక వికాసం అనేవి కలుగుతాయి. నెలకొకసారైనా పిల్లల్ని అలా తీసుకెళ్తూ ఉండాలి. అది వాళ్ళ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుంది. భార్యకు కూడా వికాసం కావాలిగా. ఆమె జాబ్ చేస్తుంది అనుకోండి, ఆఫీస్కి వెళ్తుంది అనుకోండి, అక్కడ కూడా 4 గోడల మధ్యనే ఉంటుందిగా. అఫ్కోర్స్ అతను కూడా 4 గోడల మధ్యన కూర్చొని ఉద్యోగం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాడు, లేకపోతే బయట ఏదైనా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మాత్రమే 4 గోడల మధ్యన జాబ్ చేస్తుంది, లేదు ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు తేడా లేదా? అతను బయట పబ్లిక్తో రిలేషన్స్లో ఉంటాడు, రోజు బయట తిరుగుతూనే ఉంటాడు. ఈమెగా తిరగంది. పిల్లలు కూడా అంతే, స్కూల్లో బంధించుకుని ఇంటికి వస్తారు. స్కూల్లో 4 గోడలు, ఇంట్లో 4 గోడలు. మరి కావాల్సిన వికాసం వీళ్ళకి కదా, అతనికి విసుగ్గా ఉంటుంది. అయినా సరే నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాల్సింది, అదే నీ బాధ్యత. భర్తగా నీ బాధ్యత. అంటే నీకు జ్వరం వచ్చేసి ఒళ్ళు నొప్పులు వచ్చేసి నువ్వు పడుకుంటే రమ్మని ఎవరు అనరు. అది రోజు రావు కదా. నీకు కూడా అటువంటి లైఫ్ నుంచి కొంత రిక్రియేషన్ కావాలి కాబట్టి నువ్వు కూడా వెళ్ళాలి. అది నువ్వు ఎందుకు ఆలోచించవు? అలాంటప్పుడు స్త్రీలే కొంచెం ప్రోద్బలం చేసి, ప్లాన్ చేసి, రెడీ చేసి, గబగబా గంటలో పని ముగించుకుని బయట పడగలదు స్త్రీ. అలా అనుకుని టైంని చక్కగా యూజ్ చేసుకుని, వర్క్ని షార్ట్ చేసుకుని, సింప్లిఫై చేసుకుని, ఉపాయంగా తను అన్నీ చేసుకుని చక్కగా వెళ్ళొచ్చు. ఆ ఉపాయం లేకపోతే ఇలా ఆలోచించి నేనెందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా 2 విధాలుగా అనుకుంటే నష్టపోయేది మాత్రం మనమే. అప్పుడు మనం అనుకుంటాం స్వేచ్ఛను కోల్పోయామని. మనం ఏం కోల్పోలేదు, ఎవ్వరు లాక్కోరు మన స్వేచ్ఛని. మరీ గదిలో పెట్టి బంధించి తాళాలు వేస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా స్వేచ్ఛను ఎవరు కోల్పోవట్లేదు. ఎక్కడ కోల్పోతున్నారు చెప్పండి? ఏం కొనుక్కోవటం మానేశారు, ఏం వండుకుని తింటాం మానేశారు, ఫలాంది కొనుక్కోవాలంటే కొనుక్కుంటున్నారు కదా. మరి ఇలాంటి విషయాలు మన స్వేచ్ఛ కోల్పోతున్నారు ఎందుకు అనుకుంటారు? కాకపోతే ఏంటనంటే ఇంట్లో ఎప్పుడు చూసినా వర్క్ ఉంటే ఆమెకి ఎప్పుడు విశ్రాంతి. ఇంట్లో ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు. ఆమెకు పని చేసి విశ్రాంతి దొరకదు, విసుగు పుడుతుంది. అప్పుడు కూడా నాకు స్వేచ్ఛ లేదని అనుకుంటారు. అది స్వేచ్ఛ లేకపోవడం కాదు, విశ్రాంతి లేకపోవడం. నేను చెప్పా, ఇప్పుడు నువ్వు ఎంత పనినైనా గంటలో కుదించుకోవాలన్నా కుదించుకోగలుగుతావు. 4 గంటలు పొడిగించుకుని చేయాలనుకున్నా నువ్వు చేసుకోగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు విశ్రాంతి కానీ లేకపోతే స్వేచ్ఛ కానీ నీ దగ్గరే నీకే దొరుకుతుంది. అది అందరూ కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ఉపాయంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.